రోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులకు విద్యా, ఉపాధి, వైద్యం, భూమి, ఇల్లు సాధన కొరకై ఇవాళ యాదాద్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఇవాళ దీక్ష నిర్వహిస్తున్న యాదాద్రి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ కార్యవర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ మీరు ఎంచుకున్న పోరాటం చాలా గొప్ప పోరాటం అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ధర్మ సమాజ్ పార్టీ ఏదైతే రాజ్యాంగం వర్ధిల్లాలి, ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి కుటుంబానికి, ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు విద్య, ఉపాధి, వైద్యం ప్రతి ఒక్కటి పూర్తిగా ఫ్రీగా అందాలనే లక్ష్యంతో చేస్తున్న పోరాటము. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏది కూడా ఎన్నికల వరకు ఓట్ల కోసం మాత్రమే మనల్ని వాడుకుంటా ఉన్నారు. తర్వాత పూర్తిగా దాన్ని వదిలేసడం. ఎందుకంటే ఇవాళ ఈ రాజకీయ నాయకులు మీరు చూస్తూ ఉంటే ఎన్నికల హామీల కోసం మాత్రమే, ఓట్ల కోసం మాత్రమే మనకు ఉచిత హామీలు ఇచ్చి ఇవ్వాల్సిన ఉచిత వైద్యం కావచ్చు, ఉచిత విద్య కావచ్చు, అది మన పేద ప్రజల నుంచి దూరం చేసి మనల్ని ఇంకా పేదరికానికి నెట్టుతున్న పరిస్థితి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఎక్కడ చూసినా, ఎవరు ప్రశ్నించినా, మొన్న మా లగచర్ల ఘటనలో మాట్లాడుతూ ఉంటే గిరిజన సోదరులకు 500 నుంచి 700 ఎకరాలు భూసేకరణ విషయంలో ఆ లగచర్ల తండాల మీద పడి రాత్రులలో పోలీసులు ఎంత నిర్బంధంగా వెళ్ళి అక్కడ అరెస్టులు చేసినారు. ఇప్పుడు వరకు ఇంకా వాళ్లకు బెయిల్ రాకపోవడం చూస్తే ఇక్కడ రాజ్యాంగం ఇంకా ఇక్కడ పరిరక్షణ నడుస్తూ ఉందని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వానికి తన అవసరాల కోసం భూమిని తీసుకోవాలంటే పేద మధ్యతరగతి దళిత గిరిజన కుటుంబాల దగ్గరనే ఈ భూములు తీసుకుంటా ఉన్నారు. కానీ ఎక్కడైనా అగ్రవర్ణ వాళ్ళ భూములు దోచుకున్న విషయాలు ఎక్కడైనా ఉన్నాయా అని ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కూడా మా గిరిజన తండాలు, మన దళిత సోదరుల వాడలు మాత్రమే భూములు పోయినాయి. ఇవాళ మల్లన్న సాగర్లో కూడా అక్కడ కూడా మన దళిత గిరిజన సోదరుల భూములు మాత్రమే పోవడం జరిగింది. కానీ వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వము ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకి ఇప్పుడు వరకు ఉపాధి కల్పించకపోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈ వాళ్లకు విద్య, వైద్యం, భూమి, ఇల్లు పూర్తిగా ఉంటేనే మనము ఆర్థికంగా ఎదగగలుగుతాం. మనం ఆర్థికంగా ఎదగగలిగితే మనకు విద్య ఫ్రీగా అందుతే, నాణ్యమైన విద్య అందుతే మనకు ప్రశ్నించే హక్కు వస్తుంది. మనకు ప్రశ్నించే హక్కు వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని ఎందుకు పూర్తిగా మీరు అమలు చేస్తలేరని మనం ప్రశ్నిస్తాం. అప్పుడు వాళ్లకు చురుకలు ఉంటాయనే ఉద్దేశంతోనే మనకు నాణ్యమైన విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం కూడా విద్యను మనకు నాణ్యమైన విద్యను అందించడానికి వాళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు. ఇవాళ గత 20-30 రోజుల నుంచి మనం అందరం చూస్తూ ఉన్నాం. గురుకుల హాస్టల్లో చదువుకున్న వాళ్ళందరూ మన మధ్యతరగతి కుటుంబ సోదరులు, పిల్లలు. వాళ్ళ పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకు చేతనవ్వడం లేదని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ మనం ఓట్లేస్తే గెలిచిన అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వము మనకే ఎందుకు పోట్లు పొడుస్తున్నాయని ఒకసారి మనం అందరం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఈ ధర్మ సమాజ్ పార్టీకి లంబాడకుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ పోరాటం కంటిన్యూగా మనము చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం అలసిపోయినామని చూసి వాళ్ళు చేయాల్సిన పని మళ్ళీ చేస్తూ ఉంటారు. అందుకావున మనం ఎప్పుడు కూడా వాళ్ళకు చురుకలు పెడుతూ ఉండాలి, ఇట్లాంటి పోరాటాలు చేస్తూ ఉండాలి. ఇవాళ ఈ టెంట్ కింద మేము ఏదో తక్కువ మంది ఉన్నారని అనుకోకూలి పాలకులారా, మా ఎంబడి బహుజన శక్తి చాలా పెద్ద ఎత్తున ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే మీరు అధికారంలో వచ్చింది ఇవాళ మా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లతోనే మాత్రమే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ
ఎవరికి మీరు మోసం చేసి అధికారంలోకి వచ్చిరో ఇవాళ అది కూడా మేము వచ్చే ఎన్నికల వాటికి ఇచ్చిన హామీ కాదు. మాకు విద్య, ఉపాధి, వైద్యాన్ని ఫ్రీగా అందించండి, మిగతా అన్ని మాకేమీ అవసరం లేదు. విద్య, వైద్యం, ఉపాధి 2, 3 మాత్రమే మాకు ఫ్రీగా ఏర్పడితే మాది మేము సంపాదించుకునే జ్ఞానం మాకు ఉంది అనే విషయాన్ని మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేర్పించారు. అవేం మాకు ఫ్రీగా ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వాల్సిన వైద్యం, విద్య ఇవి 3 మాత్రం ఇవ్వాల్సిన అవసరం మీకు ఉందని తెలియజేస్తూ మాకిచ్చిన అవకాశానికి ఈ ధర్మ సమాజ్ పార్టీ యాదాద్రి జిల్లా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ